ఈయన ఎక్కిన మీసాలు పెద్దగా అయినాయి బిడ్డా. ఎందుకట్లా? మంచిగా చేసిండుగా, ప్రపంచం పెద్దగా అవుతుంది. అంతేనా? ఒక్కరొకరు ఇద్దరు పెళ్ళాలు చేసుకుంటారు. ఎందుకట్లా? ఆయన ఎక్కిండు అని రాజ్యం పెద్దగా అయిందిగా. ఆయన ఎవరు? ఆయన పేరు రేవంతర్ రెడ్డి. రేవంతర్ రెడ్డి ఎక్కిన సంది ఇద్దరు పెళ్ళాలు చేసుకుంటారు. ఒక్కరొకరు మంది బాగా పుట్టిరు. ఆయన ఎక్కిన సంది ప్రపంచం మస్తుగా అయింది, వర్షం మస్తుగా పుడుతుంది. ఇద్దరు వెళ్ళాలి ఒక్కనొక్కరికి. ఆయనకు తూడు పెట్టి బాటు పెడుతుండు. ఆయనకు తూడు పెట్టి బాటు పెడుతుండు. తులం బంగారం పెట్టి పిరి బస్ ఎక్కిన మధ్యగా పిచ్చలు ఇసుకుపోతున్నాయి. పిచ్చలు ఊసిపోతున్నాయి పిరి బస్ ఎక్కిన మధ్యగా. నాకు గీది పిరి బస్ ఆడిచ్చినా నేను ఎక్కేది, అడిగకున్నా నేను ఎక్కేది. ఆడ పింఛన్ ఇస్తాడు లవడ. నానేమో లవడ గాడి ఇస్తాడు పింఛని. 4000 అన్నాడు. 4000 అన్న నరం బీకి ఇస్తుండు. అంతేనా? ఇంకా ఏమనాలంటే నేను అంట, నువ్వేమన్నా సరే నాకు మైకి ఇచ్చినావు బానే గాని ఇంకా ఏమనాలంటే అంట. ఏం చేసిండు? ఏం చేసిండు? మరి ఎందుకు ఎక్కిండు? అట్లనా? ఎందుకు ఎక్కిండు? ఏమి ఇస్తుండు? ఈయన ఎక్కిన వద్దు ఒకరొకరు నిమిషాలు ఇట్లా పెరుగుతున్నాయి. బలం బాగా వచ్చింది, తాగుడు ఎక్కువ అవుతుంది, తిండి ఎక్కువ అవుతుంది. నాకు చెప్తే కొడుక ఏమి నీకెళ్ళికి తోకలిస్తుండు. ఈకెళ్ళి తోకలిస్తుండు. ఆయననా ఇంకా ముఖం చేస్తాడు. కోటీశ్వరరావు చేస్తాడు. ఆయన కాకుండా చాలు కోటీశ్వరరావు. ఏంటంటే ఆయన పిల్లల్ని చూసుకొని ఇంట్లో మాటలే చెప్తుండు కానీ ఏం లేదు. ఏం లేదు. ఇక వస్తున్నాం పోతున్నాం మమ్మల్ని ఇచ్చుడా. ఏం చేసిండు బిడ్డ? ఏమన్నా చేసిండు? ఒక బస్సు ఇచ్చి ఆడోళ్ళ దెబ్బలు తినబెడుతున్నాడు. ఆడోళ్ళు గుద్దుకుంటున్నారు. ఈ మొగోళ్ళ నిడిచిపెట్టి ఆడోళ్ళు గట్టిగా అవుతుర్రు. మొగోళ్ళ నిడిచిపెడుతున్నారు, ఆడోళ్ళు గట్టిగా అవుతురు. భయం అంటే బస్సు ఎక్కుతురు పోతురు. పైసలు ఇచ్చేదానికి, కిరాయా పెట్టేదానికి మొగంతో కొట్లాడుతురు. బస్సు ఎక్కుతురు. పోతాం పోవచ్చు మేము బస్సు మీరే 10 పైసలు లేకుండా బస్సు ఎక్కుతున్నాం అన్నట్టు ఎక్కుతురు. ఏం చేసిండు బిడ్డ? 10 రూపాయలు తక్కువ తీసుకొని ఉండే, 10 రూపాయలు తక్కువ తీసుకొని బస్సు కిరాయి పెట్టేది. బస్సు పిరిచి మంచి దెబ్బలు తినబెడుతుండు, తన్నులు తినబెడుతుండు, గుద్దుకుంటురు, తన్నుకుంటురు. మొగలు నీసి పెడుతురు, సినిమా పోతురు, మొగలు నీసి పెడుతురు, జాతర పోతురు, మొగలు పక్కలకి వెళ్ళిపోతురు, పట్నం వెళ్తురు, పక్కలకి వెళ్ళిపోతురు, పట్నం వెళ్తురు. ఒక మాట కొడుక మీరు కూడా ఆలోచన చేసుకోండి. ఆయన ఆతులు వీకిస్తుండు, ఇస్తలేడు. 500కి ఇస్తలేడు, 500కి ఎందుకు ఇస్తున్నాడు? ఒక్కొక్కరికి 5 ఇచ్చిండు. ఒకరికి తల్లి ఎక్కమన్నాడు, ఒకరిని అక్క ఎక్కమన్నాడు, ఒకరిని అయ్య ఎక్కమన్నాడు, ఒకరిని అమ్మ ఎక్కమన్నాడు. ఒక్కరికి 5 ఇచ్చిండు. పెళ్లి చేసుకునే పిల్లలకి కేసులు పెడతారట. పెట్టని పోతా, బాగా భయం ఏం లేదు, పోతా నేను. ఎందుకంటే మీరు తిడతారు కదా, మరి నన్ను ఎందుకు తిడతారు అంటాడు. ఎందుకు తిడతారంటే ఇటువంటి పనులు ఎందుకు చేస్తున్నాం అంటాం. ఇటువంటి పనులు ఎందుకు చేస్తున్నాం అంటాం మేము. భయం ఏం లేదు. ఓకే ఓకే.